నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ స్వార్థం కోసం, మీ అవసరాల కోసం, మీ పోటీల కోసం, మీ పదవుల కోసం మీరు పార్టీ మారితే మాకు ఇబ్బంది లేదు. కానీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రఘునందన్ రావు సాక్షిగా, ఇంకా నాతో పాటు ఆ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం, పార్టీలు ఎవరు మారుతారు, ఎట్లాంటి వాళ్ళు మారుతారని చెప్పి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన 2 మాటలు వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రగతి భవన్ ఉన్నాడట నా కాలని మెసేజ్ పంపించేది, ఇగో నాది, ఇగో దీన్ని కూడా కొనడానికి చేత కాదు, దీన్ని కూడా కొనడానికి చేత కాదు. అర్థమైందా? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ, దేశాని కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు, లుచ్చ నా కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడురా బాబు, అది గుర్తు పెట్టుకోవాలి. హుజురాబాద్ ఎలక్షన్ ఏం చేస్తావు? పెద్దరెడ్డిని తీసుకుపోయినావు. అదేవిధంగా ఆయన ఇంకొక ఆయన ఎవరి నర్సింహులు, మోతుపల్లి నర్సింహులు తీసుకుపోయినావు. కాంగ్రెస్ దగ్గర లీడర్ నేర్చుకున్నావు. ఏమన్నా వీకగలిగినవా? ఏమైనా చేస్తావా? ఎంత మెజార్టీతో గెలిపించారు పబ్లిక్? 25,000 మెజార్టీ తోటి. ఇవాళ ఎవరిని తీసుకుపోయినా ఏం చేసినా 50,000 మెజార్టీ తోటి గెలుస్తుంది. ఈ జితేందర్ అన్న ఎప్పుడు వదిలిపెట్టిపోయేటాడు కాదు. మా తమ్ముడిని ముఖ్యమంత్రి చేస్తా, ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే మన ఆలోచన గాని దానికంటే ముందు లేని లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా విలేకరులారా, ఆ టీవీలలో ఇంకనైనా పనిచేయండి తమ్మి, ఇంకనైనా పనిచేయండి తమ్మి, నేను ఇలా కనపడుతున్నా అని చెప్పండి. కొద్దిసేపట్లో జితేందర్ రెడ్డి కారు ప్రగతి భవన్లకు వస్తుందట. ఈ అమ్మ నా కొడుకల్లారా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. ఇది మేమేదో మార్ఫింగ్ చేసిందో మేము తీసుకొచ్చిందో కాదనే, ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది, యూట్యూబ్లలో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండన్న. పత్రికా విలేకరులారా రాయండ్రి, వినుండ్రి. నా కారు ప్రగతి భవన్లకని పోతుందని రాస్తున్నారు. ఇట్లా చూపించి వెంట్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు. మరి ఇలా వారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారని కూడా వాళ్ళు చెప్పారు. వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభియది, కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం.